మన మూవీకి వెళ్తే స్మోకింగ్ గురించి యాడ్ వస్తుంది, ఎవ్రీబడి మస్ట్ హావ్ సీన్ ఇట్. దే వర్ ఓన్లీ ఎంఫసైజింగ్ అబౌట్ క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లం. కానీ యాక్చువల్గా మేము ఎప్పుడు ఏమనుకుంటామంటే ఈ వెన్నుపూసకు కూడా ఎంత హాని చేస్తుందో స్మోకింగ్ అనేది యాడ్లో ఇంక్లూడ్ చేయాలి అని మేము అనుకుంటాం. చాలా మంది డాక్టర్స్ కూడా తెలియని విషయం ఇది. అవునా? సో ఆల్కహాల్ స్మోకింగ్ రెండింటితో కంపేర్ చేస్తే ఆల్కహాల్ వల్ల వెన్నుపూసకి ఏం నష్టం ఉండదు, బట్ స్మోకింగ్ వల్ల ఉంటుంది. ఎందుకంటే డిస్క్ అర్లీగా డిజనరేట్ అవుతుంది. డిస్క్ అనేది వెన్నుపూసలో ఒక స్ట్రక్చర్ అనమాట. దాంట్లో రక్తనాళాలు ఉండవు. దాని న్యూట్రిషన్ అనేది డిఫ్యూజన్ అంటే ఒక ప్రాసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ను ఈ నికోటిన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ మేము అడిగానంటే స్మోకింగ్, వాట్ టైప్ ఆఫ్ వర్క్ దే డూ. సో స్మోకింగ్ ఆల్సో ఏ హ్యాబిట్. అండ్ ది ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ ఆల్రెడీ డిస్కస్డ్, మనకు వెన్నుపూస సంబంధించిన కండరాలని బలహీనంగా ఉన్నాయనుకోండి, లోడ్ మెయిన్గా స్పైన్ మీద పడుతుంది. సో బ్యాక్ పెయిన్ వచ్చి తగ్గిన వాళ్ళకు, ఒకవేళ సర్జరీ అవసరం పడి బాగైన వాళ్ళకు, అసలు బ్యాక్ పెయిన్ లేని వాళ్ళకు కూడా వెన్నుపూసకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. దాన్ని 2 రకాలుగా చెప్తాం. ఒకటి స్పైన్ స్ట్రెంగ్థనింగ్, రెండోది స్పైన్ స్ట్రెచింగ్. అంటే స్పైన్ అనేది అజైల్గా ఉండాలి, ఫిక్స్ అయిపోకూడదు. ఎస్పెషలీ మనకు ఎక్స్టెన్షన్ అంటే వెనక్కి వంగడం అనేది ఒక ఏజ్ తర్వాత చాలా చాలా తగ్గిపోతుంది. బోత్ డైరెక్షన్స్లో మూమెంట్స్ ఫ్రీగా ఉన్నప్పుడే ఫ్యాసెట్ జాయింట్స్ అంటే వెన్నుపూసలు ఉండే కొన్ని జాయింట్, మెయిన్ జాయింట్, చిన్న జాయింట్సే కానీ మెయిన్ జాయింట్స్ అనమాట, అవి ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయినప్పుడు రకరకాల మార్పులు వచ్చి మన పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది.